యుద్ధ ప్రాతిపదికన దోమల నివారణకై చర్యలు తీసుకోవాలని అన్నారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. నగరంలో ప్రజలు దోమ కాటు వల్ల అనారోగ్యం బారిన పడకుండా ఉండేందుకు కమిషనర్ ఆదేశాల మేరకు దోమల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు ప్రజారోగ్యం సిబ్బంది. శనివారం ఉదయం వైఎస్ఆర్ కాలనీ, దావు బుచ్చయ్య కాలనీ, బుడమేరు, బందర్ కాలువ పరిసర ప్రాంతాలలో దోమల నివారణకు ప్రత్యేకమైన చర్యలు తీసుకున్నారు. బుడమేరు కాలువలో ట్రక్సర్ మిషన్ సాయంతో గుర్రపు డెక్కలు తీయటమే కాకుండా మలేరియా సిబ్బంది బోటు ద్వారా బందర్ కాలువలో ఉన్న వ్యర్థాలను పరిశుభ్రపరిచారు. మరోవైపు డ్రోన్ సహాయంతో ఎంఎల్ ఆయిల్ స్ప్రేను నిర్వహించారు. ఈ సందర్భంగా బయాలజీ సూర్యకుమార్ మాట్లాడుతూ కమిషనర్ గారి ఆదేశాల మేరకు దోమల నివారణకై మలేరియా సిబ్బందితో యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నారని, ఫాగింగ్, ఎంఎల్ ఆయిల్, డ్రోన్ మరియు సైడ్ డ్రైన్లలో స్ప్రే చేస్తూ కాలువలో పూడికలు తీసి నీటి ప్రవాహానికి ఎటువంటి ఆటంకం లేకుండా చూసుకుంటూ దోమల నివారణకై నిరంతరం చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.